బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పలువురు కలెక్టర్లను ఎస్పీలను బదిలీ చేసింది ఈసీ. 13 మంది ఎస్పీలు పోలీస్ కమిషనర్లను బదిలీ చేసింది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో పలు జిల్లాల్లో బదిలీలు జరిగాయి. తెలంగాణలో పలువురు కలెక్టర్లను ఎస్పీలను బదిలీ చేసింది ఈసీ. 13 మంది ఎస్పీలు పోలీస్ కమిషనర్లను బదిలీ చేసింది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో బదిలీలు జరిగాయి. తెలంగాణలో పలువురు కలెక్టర్లను ఎస్పీలను బదిలీ చేసింది ఈసీ. 13 మంది ఎస్పీలు పోలీస్ కమిషనర్లను బదిలీ చేసింది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాలో కూడా బదిలీలు జరిగాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, తెలంగాణలో కలెక్టర్లను ఎస్పీలను బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది ఈసీ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో పలువురు కలెక్టర్లను ఎస్పీలను ఈసీ బదిలీ వేసింది. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లా కలెక్టర్లను కూడా బదిలీ చేసింది. అయితే ఇక్కడ హైదరాబాద్ లో చూస్తే మాత్రము హైదరాబాద్ కమిషనరేట్ తో పాటు వరంగల్, నిజామాబాద్ అంతేకాకుండా నిర్మల్ సంబంధించిన ఒక కమిషనర్ కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు చూస్తే రవాణా శాఖ కార్యదర్శి, ఎక్సైజ్ సంబంధించిన డైరెక్టర్ కూడా బదిలీ వేసింది. ఎందుకంటే ఇదంతా కూడా ఎలక్షన్ కోడ్ వస్తున్న నేపథ్యంలో ఈసీ చాలా కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంది. నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కూడా ఈ యొక్క ప్యానెల్ పంపాలని చెప్పి కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఎలక్షన్ కోడ్ లో అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి, ఎవరైనా ఉపేక్షించేది లేదు, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా ఈసీ ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఈ యొక్క బదిలీ వేస్తూ దీనికి సంబంధించి కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కోడ్ దృష్టిలో ఉంచుకునే బదిలీలు జరిగాయంటారా, లేకుంటే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా? అంటే ఎలక్షన్ కోడ్ నేపథ్యంలోనే ఈసీ యొక్క బదిలీలు వేటు వేసింది. దీనికి సంబంధించి చూస్తే ఎలక్షన్ కోడ్ నియమ ప్రకారం అయితే ఎవరైతే ఎక్కువ స్టాండింగ్ చేశారో ఏ పోస్ట్ లో వారికి సంబంధించిన లిస్టు కూడా తీసుకుంటుంది. ఆ యొక్క ఎక్కువ రోజులు యొక్క పదవీ కాలంలో పొడిగినా కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళు బదిలీ వేస్తూ ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ కమిషనర్ తో పాటు ఇటు వరంగల్ ఆ యొక్క కమిషనర్లు ఎక్కువ రోజుల నుంచి కూడా ఇక్కడ యొక్క పదవి నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిని బదిలీ వేస్తూ ఇలా ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. వారి స్థానంలో ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉందంటారు మళ్ళా? అయితే ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ కలెక్టర్లను కూడా బదిలీ వేసింది. ఎందుకంటే సేమ్ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో వీరు కూడా పదవీ కాలం ఎక్కువ రోజులు నిర్వహించిన నేపథ్యంలోనే వీరిపైన కూడా అదే తరహాలో కూడా బదిలీ వేసింది. కాబట్టి దీనికి సంబంధించి వారి స్థానాల్లో కూడా కొత్త కలెక్టర్లను కూడా నియమిస్తారు. నియమించిన దాని తర్వాత దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఎవరెవరు ఎక్కడెక్కడికి బదిలీ చేశారు, ఈ యొక్క కొత్త స్థానాలు ఎవరికి ఇచ్చారు, దానికి సంబంధించిన యొక్క జీవో కూడా రిలీజ్ చేస్తారు. దాని తర్వాత వారి వెంటనే యొక్క పోస్టింగ్ సంబంధించిన బాధ్యతలు కూడా స్వీకరించి ఈ యొక్క ఎలక్షన్ సంబంధించిన యొక్క నియమ ప్రకారమే ఈ యొక్క ఉద్యోగాలు కూడా చేయాలి, అంతేకాకుండా విధులు కూడా నిర్వహించాలని చెప్పి కూడా ఈసీ చాలా క్లియరెన్స్ గా గైడెన్స్ ఉత్తర్వులు జారీ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.